హాయ్ అండి. ఈరోజు కథ 'ప్రేమలేని పెళ్లి' పార్ట్ 10. ఇక కథలోకి వెళితే, ఆ రోజు చాలా బాధపడ్డాను. అత్తయ్యని చూసి చాలా రోజులైనందుకు. తర్వాత అత్తయ్యను ఫాలో అయ్యి ఇల్లు కనుక్కున్నాను. అప్పుడే నిన్ను కూడా చూశాను నేను. నిన్ను చూడగానే మనసుకు చాలా హాయిగా అనిపించింది. అలాగే మామయ్య గురించి, తను చేసే బిజినెస్ గురించి తెలుసుకున్నాను. మామయ్య మిమ్మల్ని బాగా చూసుకుంటున్నాడు అని తెలుసుకున్నాను. తర్వాత మీ గురించి ఇంట్లో నాన్నమ్మ వాళ్ళకి చెప్పాను. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. తర్వాత కొద్ది రోజులకు ఇక్కడికి షిఫ్ట్ అయ్యారు మీరు. నువ్వు మాత్రం రోజు నాకు గుర్తు వచ్చేదానివి. అలా ఒకరోజు మావయ్య బిజినెస్ పని మీద వెళ్తూ ఉండగా, ఒకరోజు నేను ఒక రౌడీని రోడ్ పైన కొడుతూ ఉన్నాను. అది చూసిన మీ నాన్న రోడ్ మీద కొడుతున్న నన్ను చూసి ఒక రౌడీలాగా ఫీల్ అయ్యారు. కానీ నిజానికి ఆ రోజు ఒక అమ్మాయిని ఏడిపించిన వాడిని నేను కొట్టాను. మళ్ళీ మన పెళ్ళి అయ్యాక అర్జున్ నా గురించి డీటెయిల్స్ అన్నీ కనుక్కొని మీ నాన్నకి చెప్పాడు. అప్పుడు నిజం తెలుసుకున్న మీ నాన్న చాలా సంతోషపడ్డారు. నేనే నిన్ను పెళ్లి చేసుకున్నా అని తెలిసి. ఇదంతా చెప్పడం పూర్తి అయ్యాక చాలా హ్యాపీగా ధాత్రి రుద్రని హగ్ చేసుకొని, నిజం తెలుసుకోకుండా నిన్ను నా మాటలతో బాధ పెట్టాను అని ఏడుస్తుంది. పిచ్చిదానా, నీకు నిజం తెలిస్తే నువ్వు ఇలా బిహేవ్ చెయ్యవు కదా అని చెప్తాడు రుద్ర. అలా కాసేపు మాట్లాడుకున్నాక రుద్ర కౌగిలిలోనే నిద్రపోతుంది ధాత్రి. తనని రూమ్లో పడుకోబెట్టి కింద ఉన్న వాళ్ళ అత్తయ్య మామయ్యలతో మాట్లాడుతూ ఉంటాడు రుద్ర. 2 గంటల నిద్ర తర్వాత కిందకి వచ్చిన ధాత్రిని వెళ్దామా ఇంటికి అని అడిగాడు రుద్ర. ఆ మాటకి కొంచెం బాధపడి సరే అని రెడీ అవ్వడానికి వెళ్ళింది. ధాత్రి వచ్చాక అందరూ హాల్లోనే ఉండడం వల్ల అమ్మా నాన్నలకు చెప్పి బయలుదేరింది. ఈరోజు అనుకోకుండా వచ్చాం అత్తయ్య, నెక్స్ట్ టైం అందరం వస్తాం అని చెప్పి రుద్ర ఇంటికి పయనమయ్యారు. ఇంటికి వెళ్ళగానే రుద్ర నాన్నగారితో అన్ని విషయాలు పంచుకున్నారు. చెల్లెలి వాళ్ళ సంతోషం గురించి తెలుసుకొని ఆయన కూడా సంతోషపడ్డారు. నాకు చెప్పింటే నేను వచ్చేవాడిని కదా అని అడిగాడు. మేము కూడా అనుకోకుండా వెళ్ళాం నాన్న అని చెప్పాడు. ఏది అయితే అది అయింది. నాకు సంతోషంగా ఉంది అని చెప్పి తన రూమ్కి వెళ్ళాడు. ధాత్రి మాత్రం తన రూమ్లోకి వచ్చి ఆలోచిస్తూ ఉండగా శాంతి భోజనానికి రమ్మని పిలిచింది. అందరూ అప్పటికే డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు. వాళ్ళందరికీ వడ్డిస్తూ ఉండగా ప్రభాకర్ గారు, మీ అత్తయ్య వడ్డిస్తుంది, నువ్వు కూర్చో అమ్మా అని తనని కూర్చోబెట్టాడు. శారద గారు అందరికీ వడ్డించింది. తర్వాత తను కూడా తిని మొత్తం టేబుల్ కిచెన్ క్లీన్ చేసి రూమ్కి వెళ్ళిపోయింది. ఇక్కడ ధాత్రి మాత్రం రుద్ర ఊహల్లో విహరిస్తూ ఎప్పటికో నిద్రపోయింది. రుద్ర కూడా ఆలోచిస్తూ ఎప్పటికో పడుకున్నాడు. మరుసటి రోజు ఉదయాన్నే లేచి గుడికి వెళ్ళడానికి రెడీ అవుతున్న ధాత్రి దగ్గరికి వచ్చి గుడి దగ్గర డ్రాప్ చేయనా అని అడుగుతాడు రుద్ర. సరే అని తనతో పాటు గుడికి బయలుదేరుతుంది. గుడి వచ్చాక కావలసిన సామాన్లు కొనుక్కొని రుద్ర కోసం వెయిట్ చేస్తుంది, దర్శనానికి వస్తాడేమో అని. రుద్ర మాత్రం నేను ఇక్కడే ఉంటాను, నువ్వు వెళ్ళిరా అని చెప్తాడు. ఆ మాటకి కొంచెం బాధపడుతుంది ధాత్రి. వెళ్ళి దైవ దర్శనం చేసుకొని మనసులో తనకు రుద్రకి మధ్య అన్నీ సక్రమంగా ఉండాలని కోరుకుంటుంది. అప్పుడే తన మెడలో పడినట్టుగా అనిపించి కళ్ళు తెరిస్తే ఎదురుగా రుద్ర తన మెడలో నల్ల పూసలు వేస్తూ కనిపించాడు. ఒక్క క్షణం షాక్ అయిపోయింది. షాక్తో కళ్ళలో నుండి ఆనంద బాష్పాలు రాలాయి. అలాగే అక్కడే ఉన్న కుంకుమను తీసుకొని తన నుదుటి మీద పెట్టాడు. పంతులు గారి దగ్గర ఆశీర్వాదం తీసుకొని కాసేపు అక్కడే ఉండి మాట్లాడుకొని ఇంటికి బయలుదేరారు. కార్ దిగి సంతోషంగా ఇంట్లోకి వస్తున్న వాళ్ళని చూసిన వసుంధర గారు ఇద్దరి మొహాల్లో అసలైన సంతోషం కనిపిస్తుంటే, అది కాక ధాత్రి మొహంలో సిగ్గు కూడా కనిపిస్తుంటే చాలా సంతోషపడింది. ప్రసాదం వసుంధర గారికి ఇచ్చి కిచెన్లోకి టిఫిన్ ఎంతవరకు వచ్చింది చూడడానికి వెళ్ళింది ధాత్రి. ధాత్రి వెళ్ళగానే వసుంధర గారు రుద్ర వైపు చూసి అంతా సవ్యంగానే ఉందా అని అడిగింది. హా నానమ్మ అని నవ్వుతూ బదులిచ్చాడు. తర్వాత అందరూ టిఫిన్ తిని ఎవరెవరి పనులకి వాళ్ళు వెళ్ళిపోయారు. ధాత్రి రుద్ర కలిసిపోయినందుకు మనసులోనే దేవుడికి 1000 దండాలు పెట్టుకున్నారు వసుంధర గారు. కథ ఇంకా ఉంది. అది నెక్స్ట్ పార్ట్లో కొనసాగించబడుతుంది. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.